అందరికీ నమస్కారం. నేను మీ ఆడే నరేష్. లోకేష్ గారిని కలవడం తప్ప అంటూ కేటీఆర్ గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బనకచర్ల అంశం మీద చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు కలవడం అనే అంశం మీద బీఆర్ఎస్ ట్రోలింగ్ చేయడం జరిగింది. అయితే దీని మీద రేవంత్ రెడ్డి గారు లోకేష్ గారిని చీకట్లో 3 సార్లు కలిశారు కేటీఆర్ గారు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ గారు లోకేష్ గారిని కలవడం తప్ప, ఆ లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు, యువ నాయకుడు, చదువుకున్న వ్యక్తి, కలవలేదు కానీ కలిస్తే తప్పేంటి, మేమైతే కలవలేదు కానీ కలిస్తే తప్పేంటి అని కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే కేటీఆర్ గారు ఏంటంటే కలిస్తే తప్ప, అంటే లోకేష్ గారిని ఒకవేళ కలిస్తే తప్ప, మేమైతే కలవలేదు కలిస్తే తప్ప అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్టు మీద కేంద్రం ఏదైతే పెద్ద మనిషిగా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్ లో 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం అనే అంశం ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ ఎక్కువగా ట్రోలింగ్ చేయడం, అంటే తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టు విషయంలో రాజీ పడ్డారు అన్నట్టుగా ఎప్పుడైతే ట్రోలింగ్ చేశారో, కలవడం కూడా తప్పే అన్న భావన కలిగించారా ట్రోలింగ్ ఉన్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు మీరు 3 సార్లు లోకేష్ గారిని కలవలేదా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు కూడా కలిస్తే తప్పేంటి, మేమైతే కలవలేదు, లోకేష్ గారు యువ నాయకుడు, చదువుకున్న వ్యక్తి, ఒకవేళ కలవాలనుకుంటే కలుస్తాం, కలిస్తే కూడా తప్పేంటి, కలవకూడదని ఏం లేదని చెప్పి ఆయన కేటీఆర్ గారు కూడా రివర్స్ కౌంటర్ వేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ ట్రోలింగ్ చేయడం వల్ల, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు కలవడం అనే అంశం మీద ఎక్కువగా దీన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్న విషయాన్ని ఓపెన్ చేసేసారు. కాబట్టి కలిస్తే తప్పేంటని కూడా రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ గారు వ్యాఖ్యానించడానికి అతను అవసరమైతే కలిసారేమో లేదా కలిసారేమో మనకు తెలియదు, లేదా కలుస్తారేమో, అంటే ఆ మూమెంట్ వాతావరణం రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు వాస్తవం ఉంది అన్న భావనలోనే కేటీఆర్ గారి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కాబట్టి కలిసే ఉండొచ్చు, లేదంటే కలుస్తారేమో. కాబట్టి వీటి మీద అంటే మన లోకేష్ గారు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కలిసారా లేదనేది కేటీఆర్ గారు వచ్చి లోకేష్ గారిని కలిసారా లేదనేది లోకేష్ గారు కూడా ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ రోజు కానీ రేపు కానీ కలిసారా లేదా, లేకపోతే కలుస్తారని చెప్పారని లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇస్తే మనకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.